హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కాకుండా 2020లో రిలీజ్ అయిన డి రేంజీ అండ్ ది ఫ్లయింగ్ డీమోన్ హెడ్ అనే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీనే చూడబోతున్నాం. మామూలుగానే ఫ్యాంటసీ మూవీస్ని చైనా వాళ్ళు బాగా తీస్తారు కదా, సో ఇది కూడా వాళ్ళు తీసిందే అనమాట. సో వన్ లైన్ ఇంట్రో ఇదేది తెలుసుకోకుండా డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదామా? అండ్ వెళ్ళేదానికి ముందు ఒక చిన్న నోట్ గాయ్స్, నాకు తెలిసి మన ఛానల్లో 4-5 యానిమీస్ మాత్రమే వేసినట్టు గుర్తు, బట్ దానికి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఇంకా దేనికి లేదు. దట్టు రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యానిమీయే కావాలంటున్నారు, బట్ నేను పెట్టినప్పుడు అప్పట్లో రీచ్ లేకపోవడం వల్ల కొంచెం బాధపడి దాన్ని ఆపేసి ఇప్పుడు మళ్ళీ మీరే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మీకోసమే అప్లోడ్ చేస్తా. బట్ జస్ట్ దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు ఒక ఐడియా కావాలి కదా. సో ఈ వీడియోకి మినిమం ఒక 5K లైక్స్ కొట్టేయండి గైస్ చాలు. ఎప్పుడైతే 5K టార్గెట్ కంప్లీట్ అవుతుందో వెంటనే యానిమీ అప్లోడ్ చేస్తా. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ఓపెన్ చేస్తే చైనాలోనో ఒక రాజ్యాన్ని చూపిస్తారు. విషయం ఏంటో తెలియదు కానీ ఆ నైట్ టైంలో కూడా సభలో ఉన్న వాళ్ళందరూ వచ్చింటారు, ఇంక్లూడింగ్ రాణి. అండ్ వాళ్ళ ముందర కొందరు పాటలు పాడుతూ ఏదో ఒక రిచువల్ ని చేస్తుంటారనమాట. అలా రిచువల్ చేసే కొద్దీ క్లైమేట్ మొత్తం చేంజ్ అవుతున్నట్టు చూపిస్తారు. లాస్ట్ కి ఆ ఆకాశంలో నుంచి ఒక గోల్డెన్ డ్రాగన్ బయటకు వస్తుంది. మేబీ ఆ గోల్డెన్ డ్రాగన్ కోసమే ఆ రిచువల్ చేసినారేమో. అలా ఆ డ్రాగన్ కూడా వచ్చేసరికి వాళ్ళందరూ తెగ సంతోషపడిపోతారు. మనమందరం అదృష్టవంతులు, మన కోరికలన్నీ నెరవేరబోతున్నాయని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటే అప్పుడే ఆకాశంలో నుంచి ఇంకేదో భయంకరమైన సౌండ్స్ వినిపించేసరికి దానికి భయపడి ఆ గోల్డెన్ డ్రాగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుందో లేదో, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళు పక్క కంగారు పడుతుంటారు. అప్పుడు ఒక భారీ సైజ్ లో ఉన్న ఒక రాక్షసుడి తల వస్తుంది చూడండి. అంతే, వాళ్ళందరూ షాక్. వెంటనే ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి ఒక్కసారిగా బాణాలన్నీ వేస్తారో లేదో అది మొత్తాన్ని మింగేస్తుంది. ఆ తర్వాత జస్ట్ ఒక ఊదుతుంది చూడండి. వాళ్ళందరూ ఎగిరి పడతారో లేదో వెంటనే దాని నాలుకల్ని యూజ్ చేసి వాళ్ళందరినీ అటాక్ చేస్తే మనోళ్ళు కూడా అయినంత వరకు తప్పించుకుంటారు. అప్పుడే ఒకే కూడా మాత్రం దాని నాలుగునే కచ్చేస్తాడు. వెంటనే అది కూడా లాక్కునేస్తుంది అనుకోండి. బట్ దాని ఆటంకాన్ని చూసినా కూడా పెద్ద మనుషులు వినాశనం మొదలైంది, మనందరికీ అంతం మొదలైంది అని చెప్తా అంటే ఇంకా అది కూడా అక్కడి నుంచి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఎవడో కూడా ఆ రాజ్యం వైపు వస్తున్నట్టు కనిపించేసరికి శత్రు దేశస్తుడు ఎవడైనా వస్తానడేమో అని చెప్పి వెంటనే సైన్యం మొత్తం సిద్ధమైపోయి ఒక బాణం వదులుతారు చూడండి. ఒక్కడిచ్చేసరికి అంతే స్పీడ్ లో తిరిగి వస్తుంది. వెంటనే ఆ ప్లేస్ కి మన హీరోని వచ్చింది శత్రు దేశస్తుడో లేకుంటే పరాయ దేశస్తుడో కాదు, మనకు హెల్ప్ చేయడానికి వచ్చిన మినిస్టర్ డి అని చెప్పేసరికి ఓ వాయినా అని చెప్పి వెంటనే వాళ్ళందరూ మర్యాదలు చూపిస్తారు. యాక్చువల్లీ వీడనమాట మన మూవీ యొక్క హీరో, పేరు డి రేంజే. ఇంకా మన వాళ్ళ దగ్గరకు వచ్చి నేను చెప్పింది సిద్ధం చేసినారా అంటే ఆ ప్రభువుని తెస్తారు. కొంపదీసి ఏదైనా భయంకరమైన వెపనేమో అనుకుంటే ఓపెన్ చేసి చూస్తే నూడిల్స్. ఇంకా దాన్ని ఫుల్ గా లాగిన్ చేసిన తర్వాత ఏమైంది అని అడిగితే రీసెంట్ గా గోల్డెన్ డ్రాగన్ కోసం మేము ఒక రిచువల్ చేసినాము, మేము అనుకున్నట్టుగానే ఆ గోల్డెన్ డ్రాగన్ కూడా వచ్చింది. బట్ ఒక భారీ సైజ్ లో ఉన్న ఒక డీమన్ హెడ్ ఆ ప్లేస్ కి వచ్చేసరికి అది అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోయేదే కాక ఆ డీమన్ హెడ్ మా వాళ్ళందరినీ అటాక్ చేసింది. ఎలానో రానికేం కాలేదు, బట్ అది అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అనే ఒక చిన్న ఆనవాళ్ళు కూడా మాకు కనిపించలేదు. అంత ఈజీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే, అది వెళ్ళిపోయింది అని చెప్పి మేము సంతోషపడ్డాము. బట్ అది వెళ్ళిన కొన్ని రోజులకే మా రాజ్యంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మంత్రులు, ఉప మంత్రులు, కౌన్సిలర్లు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి మెయిన్ గా ఉన్న వాళ్ళే చాలా దారుణంగా చనిపోతూ వచ్చినారు. కానీ కారణం ఏంటి అనేదే తెలియదు అని చెప్తా అంటే సరే వెంటనే ప్యాలెస్ కి వెళ్దాం రండి అని చెప్పి మనోడు వస్తా అంటే మనోడు వెనకాలే మన హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ ఏం చెప్తుందంటే ఆ రోజు వచ్చిన ఆ డీమన్ హెడ్ ఒక్క గర్జనతోనే మా వాళ్ళందరినీ లేపేసింది. అలాంటప్పుడు అది అనుకునింటే రాణి గారిని ఆ రోజే లేపేసి ఉండొచ్చు. కానీ రాణి గారి దగ్గర కూడా రాకుండా వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో ఒక తిరకాసు ఉంది. మేబీ దాన్ని చూసి మనం అందరం భయపడాలని ఇలా చేసిందేమో. మేబీ నిజంగానే అదొక డీమనే ఏమో అని చెప్తా అంటే లేదు కంటికి కనిపించినంత నిజం కాదు, దీని వెనకాల ఎవరో ఉన్నారు, దాన్ని కనిపెట్టే బాధ్యత నాది అని చెప్పి రాణిని మీట్ అవుదామని చెప్పి ప్యాలెస్ లోపలికి వెళ్దాం అనుకుంటే దారి మధ్యలోనే ఏదో పెట్టి ఏదో ఒక రిచువల్ లా చేసింటారు. ఏంటిది అడిగితే రాణిని దుష్ట శక్తుల నుంచి కాపాడడానికి ఇలా ఏర్పాటు చేసినారు అని చెప్తా అంటే అప్పుడే ముందు వెనక అని చెప్పి ఏదో 2 దయ్యాలు మాయమై ఒక్కసారిగా మనోల్ని అటాక్ చేసేసరికి మనోళ్ళు కూడా మార్చి ఫైట్ చేస్తుంటారు. వాటి పనే బాగుంది, దెబ్బలు ఎక్కువ తినేసినాయంటే టక్కన మాయమైపోతుంది, మళ్ళీ ఎక్కడి నుంచో సడన్ గా వచ్చి అటాక్ చేస్తుంది.
మనోళ్ళు కూడా అలా కంటిన్యూస్ గా ఫైట్ చేస్తుంటే అప్పుడే నవ్వుకుంటూ ఒకడు ఎంట్రీ ఇస్తాడు. వీడే ఈ ప్లేస్ కి జనరల్. యాక్చువల్లీ రాణిని మరింత సురక్షితంగా చూసుకోవడానికి వీడే అనమాట ఈ దెయ్యాల్ని కాపలాగా పెట్టింది. సరేరా సెక్యూరిటీ అంతా బానే ఉంది, బట్ నేను ఇప్పుడు వెంటనే రాణిని కలవాలి అంటే అస్సలు వీలు పడదు. ఇంకో 5 రోజుల్లో ఇంకేదో ఒక పెద్ద రిచువల్ చేశారంట. అంతవరకు రాణి ఎవరిని కలవదు అని చెప్పేసరికి సరే సరేరా అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి రా అంటే ఎగ్జాక్ట్ గా డీమన్ హెడ్ ఎక్కడికైతే వచ్చింటుందో ఆ ప్లేస్ కి వచ్చి చూస్తాడు. అక్కడికి వచ్చి మొత్తం చుట్టూ చూసిన తర్వాత రిచువల్ జరగడానికి 2-3 రోజుల ముందు ఇక్కడేదైనా అన్యూజువల్ గా మీరు నోటీస్ చేస్తున్నారా అంటే అబ్బే అలాంటిదేం లేదు అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి కింద చూస్తే కొద్దిగా వాటర్ ఉంటుంది. వెంటనే చేతిలో ఒక చిన్న శాండ్ టైమర్ ఆన్ చేసి దాని గురించే ఆలోచిస్తా అంటే అప్పుడే ఆ రోజు నైట్ ఏమేమైతే జరిగిందో అవన్నీ వాడికి ఎగ్జాక్ట్ గా కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది. అక్కడున్న సోల్జర్స్ అందరూ గాల్లోకి ఎగిరిపడడం అండ్ ఆ డీమన్ హెడ్ వీళ్ళను బెదిరించడం అండ్ ఆ క్లైమేట్ చేంజ్ అవ్వడం, లాస్ట్ కి చనిపోయిన సోల్జర్స్ కళ్ళంతా గోల్డ్ కలర్ లో ఉంటుంది. సరే అని చెప్పి రియాలిటీకి వచ్చేసింటే అప్పుడే ఆ మంత్రగత్తె ఆ రోజు వచ్చిన ఆ డీమన్ హెడ్ చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉండింది. ఆల్సో మనుషుల్ని కూడా అటాక్ చేసింది కాబట్టి ఖచ్చితంగా అది ఇల్యూషన్ అయితే కాదు అంటుంది. అయినా ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పడానికి మధ్యలో ఈ ముసలి దేవుడు అని చెప్పి ఆ జనరల్ గాడి మనుషులు తనతో ఫైట్ చేసేందుకు కూడా ఏం చేస్తా అంటే తను కూడా అడ్డుకుంటుంది. అలా అడ్డుకునేటప్పుడు కింద పడిపోయేలా ఉంటే టక్కన్ మన హీరోనే పట్టుకునేసరికి ఉన్నీలే అని చెప్పి నిల్చుకుంటుంది. అయితే ఈ కేస్ ని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా నేను ఒకరిని మీట్ అవ్వాలని చెప్పి వెంటనే అడవుల మధ్యలో బయలుదేరేస్తారు. ఎవరిని మీట్ అవడానికంటే అతను ముందు ఈ రాజ్యంలో ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉండేవాడంట. ఎగ్జాంపుల్ కి ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి రాజు పక్కలో ఉంటారు కదా, అలాంటి ఒక హైయెస్ట్ పొజిషన్ అనమాట. బట్ ఇప్పుడు రాజ్యం నుంచి వెలేసి ఇక్కడ ఒక చెరసాలలోనే బంధించేసినారు. ఎందుకంటే సడన్ గా ఒక రోజు భవిష్యత్తును చూసి ఈ రాజ్యానికి కీడు పట్టింది, త్వరలోనే వినాశనాన్ని చూస్తుంది అని చెప్పి రాణికి చెప్పింటాడు. కానీ ఎన్ని రోజులైనప్పటికీ ఏం కాకపోయేసరికి ఈ ముసలోడికి ఫ్యూజ్ దొబ్బింది అని చెప్పి ఊరు నుంచే వెలేసి ఇలాంటి ఒక అడవి మధ్యలో బంధించేసి ఉంటారు. అప్పుడే సడన్ గా ఒక దెయ్యం వచ్చి భయపెట్టించేసరికి ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని భయపడతామని చెప్పి ఆ జనరల్ గాని మనుషులు వెళ్లి దాంతో ఫైట్ చేస్తుంటారు. అది కూడా వాళ్ళ యొక్క మొత్తం స్కిల్స్ ని యూజ్ చేసి. బట్ అది మాత్రం ఈజీగా తప్పించుకుంటాంది. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే వాడిని ఇరిటేట్ చేసి వాడితో ఆడుకుంటాంది. ఇదంతా అయ్యే పనిలా లేదు, నేను బరిలోకి దిగుతా అని చెప్పి ఆ జనరల్ గారు దిగుదాం అనుకుంటే ఒరే ఆగరా నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. ఆ డీమన్ ని బాగా చూడు, అది అసలు డీమను కాదు మనిషి కాదు, అది జస్ట్ బొమ్మరా, దాన్ని ఎవరో కంట్రోల్ చేస్తాను అని చెప్పేసరికి ఇంకా వాడు కూడా టెస్ట్ చేద్దామని చెప్పి జస్ట్ ఒక కత్తి వేస్తాడో లేదో వెంటనే ఆ థ్రెడ్స్ అన్ని కట్ అయిపోయి ఆ బొమ్మ ధమ్ అని చెప్పి పడిపోతుంది. వెంటనే దాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళని కూడా లాక్కొచ్చేసాడు. చూస్తే ఒక చిన్న పాప. యాక్చువల్లీ తను ఆ ముసలోడు ఉన్నాడు కదా వాని యొక్క అసిస్టెంట్ అంట. అవును మీ గురువు ఎక్కడా అని అడిగితే ఓహో మీరనా డిటెక్టివ్ డి రంజే అంటుంది. మేబీ మన హీరో లోకల్లో మంచి ఫేమస్ ఏమో. సరే పాయింట్కి వస్తే గురువు ఎక్కడా అని అడిగినాడు కదా, ఆయన ధ్యానంలో ఉన్నాడంట. ఇలాంటి టైంలో ఎవరు వెళ్ళినా ఆయనకు నచ్చదు అని చెప్పేసరికి ఓహో మీ గురువు గారికి అంత ఎక్కిందా అని చెప్పి వీడు కావాలనే వెళ్తాడు. జస్ట్ ఒక 2-3 అడుగులు వేస్తాడో లేదో టక్కన గోల్డెన్ డ్రాగన్ వచ్చి ఒక్కటిచ్చేసరికి ఎగిరి పడతాడు. ఆ తర్వాత మనోని చూసి ధీరంజీ నువ్వు కూడా వచ్చేసివా అంటే నేను వస్తాను అని చెప్పి మీకు ముందుగానే తెలుసా అంటే ఏది ఎలా రాసుంటే అది అలానే జరుగుతుంది, దాన్ని ఎవ్వరు మార్చలేరు అని చెప్పి వెళ్ళిపోతుంది. టక్కని చూసే ముందర ఆయన నీళ్లపైన తేలుతూ జ్ఞానం చేస్తున్నట్టు కనిపించేసరికి అయ్యా మీతో కొంచెం మాట్లాడచ్చా అంటే దేని గురించి, ఆ రాక్షసుడి గురించా లేకుంటే మీ రాజ్యం ఎలా నాశనం అవుతుందో దాని గురించా అని చెప్పి ముందే తెలిసినట్టే మాట్లాడతాడు. మళ్ళీ మనోన్నే చూసి ధీరంజే నువ్వు ఆల్మోస్ట్ ఆ నరకం యొక్క తలుపుల్ని తెరిచేందుకు ఉన్నావు. వన్స్ నువ్వు గనక దాన్ని తెరిచినట్లయితే దాని లోపల నుంచి ఒక భయంకరమైనది బయటికి వస్తుంది. అది ఎంత ప్రమాదకరమైనదో తెలుసు కదా అంటే అదే ఏది అడిగితే దానికి జవాబు నీ దగ్గరే ఉంది అని చెప్పేసరికి వెంటనే ఆ కొలంలో ఉన్న నీళ్లు మొత్తం వెంటనే వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. ఎంతగా అంటే బుడగలు వచ్చేంతగా. ఆల్సో వెంటనే క్లైమేట్ మొత్తం చేంజ్ అయ్యి మళ్ళీ ఆ డీమన్ హెడ్ ఆ ప్లేస్ కు వస్తుంది. దాన్ని చూడగానే జనరల్ గాడి మనుషులు ఊరుకోకుండా వీరత్వాన్ని చూపిస్తా అని చెప్పి ఒక్కసారిగా దాని దగ్గరికి వెళ్ళేసరికి అది వాళ్ళిద్దరిని నమిలేసి ఒక్కసారిగా కిందకి వదులుతుంది. చూడండి వాళ్ళిద్దరూ చనిపోయింటారు. అది కూడా కళ్ళంతా గోల్డ్ కలర్ లో మారి వెంటనే పెద్ద అయినా గోల్డెన్ డ్రాగన్ ని పిలిచి వాడి మీదకు పంపేసరికి అది కూడా వెళ్ళి ఫైట్ చేద్దాం అనుకుంటుంది. బట్ సైజ్ పరంగా అది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి లబక్ అని చెప్పి మింగేస్తుందా. ఆ తర్వాత పెద్ద ఆయన్ని చూసి నువ్వు నీ ధర్మాన్ని మీరినావు, మనుషులకు చెప్పకూడని రహస్యాలను చెబుతానావు, నీకు శిక్ష తప్పదు అని చెప్పి వాయిన్ని మార్చి బూడిద చేస్తుంది. గురువు చనిపోయినాడు అని చెప్పి పాప మా చిన్న పిల్ల వెక్కి ఏడుసంటే దాన్ని చూసిన డీమన్ హెడ్ అక్కడి నుంచి నిదానంగా వెళ్ళిపోతుంది. మనోళ్ళని ఏం చేయకుండా. ఎగ్జాక్ట్ గా ఇదే మనోడికి డౌట్ వస్తుంది, ఆ డీమన్ హెడ్ మనల్ని ఎందుకు ఏం చేయలేదు అని.
అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే చనిపోయిన వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళను చెక్ చేసంటే అప్పుడే ఒకటి చేతికి గాయం ఉంటుంది. ఆల్సో ఆ గాయం లోపల ఏదో విచిత్రమైన ఆకులు ఉంటుంది. ఏంటిది ఏం చూసంటే అప్పుడే మన హీరో కూడా ఆ ప్లేస్ కి వచ్చేసరికి వెంటనే వాడికి కూడా దాన్ని చూపించేసరికి వాడికి కూడా అదేందని చెప్పి అర్థం కాలేదన్నమాట. బట్ దీన్ని ఎలా కనిపెట్టాలో నాకు తెలుసు అని చెప్పి ఒక ఓల్డ్ వైన్ బాటిల్ తీసుకొచ్చి కింద పోస్తాడో లేదో వెంటనే చనిపోయిన డెడ్ బాడీస్ లో ఒకే ఒక డెడ్ బాడీ మాత్రం నిదానంగా పైకి లేచి వచ్చి టక్కని కిందకు వచ్చేసి ఆ వైన్ కోసం మనోడి దగ్గరకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ వీడు కూడా ముందు ఈ రాజ్యంలో ఒక హై పొజిషన్ లోనే ఉండేవాడు అనమాట. బట్ కాలం కాటేసిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఇలా మారిపోయింటాడు. కానీ వాడికి దీని గురించి బాగా తెలిసేమో, అందుకే మన హీరో వాణి రప్పించి చూడు ఈ ఆకుల్ని బాగా చూడు, దీని గురించి నీకేం తెలుసు చెప్పు అడిగితే కరెక్ట్ గా ఒక 7 ఏళ్ల క్రితం ఒక చనిపోయిన శవం వచ్చింది. ఆ శవంలోనే మొదటిసారిగా ఇలాంటి ఆకుల్ని చూసినాను అని చెప్తా అంటే కరెక్ట్ గా ఆ ఇయర్ లోనే మన హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా మిస్ అయిపోయింటాడు అనమాట. ఆ విషయాన్ని తను ఇప్పుడు చెప్పేసరికి మీ నాన్న కనిపించకుండా పోయిన నెల తర్వాత చాలా మంది సైనికులు నది దగ్గర ఇలానే చాలా దారుణంగా చనిపోయినారు. వాళ్ళ కళ్ళు బంగారు రంగులో మారిపోయి చనిపోవడమే కాకుండా వాళ్ళ కాళ్ళు చేతులంతా విచిత్రమైన మృగాలుగా మారి చనిపోయినారు అంటాడు. సరేరా ఇన్ని విషయాలు తెలిసి పెట్టుకున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు దాన్ని దాచే బదులు ఆ రోజే ఏదోటి చెప్పింటే ఈ పాటికి ఏదోటి కనిపెట్టేసింటాం కదా అంటే చెప్పినానే. ఆ రోజు ఈ విషయాలన్నీ చెప్పినాను, అందరికీ చెప్పినాను. ఇంత పెద్ద విషయం కనుక్కున్న నాకు ప్రమోషన్ వచ్చినా ఆశ్చర్యపడిన అవసరం లేదు అనుకున్నా, కానీ నన్ను డీప్ ప్రమోట్ చేసి ఇక్కడ పడేసినారు అంటాడు. ఎవర్రా అంటే మహారాణి అంట. సరే రండి మీకు ఇంకోటి చూపిస్తాను చెప్పి ఆ రూమ్ నుంచి ఒక సీక్రెట్ ఛాంబర్ ఓపెన్ చేసి దాని లోపలికి వెళ్ళేసరికి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక సీక్రెట్ ఛాంబర్ ఉన్న విషయం వీళ్ళకే తెలియదంట. వీళ్ళే ఆశ్చర్యంతో చూస్తుంటారు. ఈ రాజ్యం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాల్వ్ అవ్వని కేసులు, మిస్టరీ కేసులు, మిస్సింగ్ కేసులు, విచిత్రమైన కేసు రిపోర్ట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. టైం పీరియడ్ కి తగినట్టు వెతుక్కోండి అని చెప్పి ఆ వైన్ బాటిల్ తీసుకుని వాడు వెళ్ళిపోతాడు. ఇంకా మనోళ్ళు ఒక్కొక్క స్క్రోల్ గా తీసి చదువుతా అంటే ఇప్పుడు ఎలా అయితే జరుగుతుందో, ఎలా అయితే మనుషులు చనిపోతున్నారో కొన్నేళ్లకు ముందు ఎగ్జాక్ట్ గా మన హీరోయిన్ వాళ్ళ నాన్న మిస్ అయిపోయినాడు కదా, అప్పుడు కూడా సేమ్ ఇలానే జరిగేదంట. దానికి ఆ రాక్షసుడి తలకి ఏదో ఒక లింక్ ఉంది అనుకుంటే మధ్యలో గోస్ట్ సిటీ అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట. దానికి కూడా ఏదో లింక్ ఉంది అని చెప్తా అంటే నిజంగానే ఆ గోస్ట్ సిటీ ఉందా అని చెప్పి ఆ పాప వచ్చి మాట్లాడేసరికి వీళ్ళందరూ షాక్. ఓయ్ పాప నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, చిన్నపిల్లలకంతా అనుమతి లేదన్న విషయం నీకు తెలియదా అని చెప్పి ఆ జనరల్ గా అడుస్తా అంటే మన హీరోనే కొంచెం సపోర్టివ్ గా మాట్లాడతాడు. చూడు ఆ పాపకు వయసు తక్కువ ఉన్నా తెలివితేటలు ఎక్కువ అండ్ గురువు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసింది. మోర్ ఓవర్ మనం ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కదా గోస్ట్ సిటీ, ఆ ప్లేస్ కి వెళ్లేందుకు దారి తనకు మాత్రమే తెలుసు అని చెప్పి ఇంకా తన్ని పిలుచుకుని ఆ గోస్ట్ సిటీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఈ నదికి దగ్గరలోనే ఏదో కొండలు ఉన్నాయంట, దానిపైన ఆ గోస్ట్ సిటీ ఉంది. ఎగ్జాక్ట్ గా మిడ్ నైట్ ఆ టైంలో ఫుల్ మూన్ ఉన్నప్పుడే ఆ డోర్స్ కూడా ఓపెన్ అవుతుంది అని చెప్పి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్తా అంటే మన హీరో నిజంగా షాక్ లో చూస్తుంటాడు. ఈ వయసులోనే ఇన్ని విషయాలు తెలిసి పెట్టుకుంది అని చెప్పి పాపా నీ వయసు ఎంతమా అని చెప్పి లైట్ గా తన తలపైన టచ్ చేద్దాం అనుకుంటే నో తలపైన మాత్రం చేయి పెట్టకండి అని చెప్పేసరికి సరిలే నేనేం పెట్టనులే అంటాడు. అలా వెళ్తా అంటే రాను రాను పొగ మంచు వచ్చి దారి మొత్తాన్ని కప్పేసేదే కాక వాటర్ కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నట్టు అనిపించేసరికి ఏంటది అని చెప్పి కొంచెం ముందరికి చూస్తే ముందరగా పెద్ద లోయ ఉంటుందా. ఇలానే వెళ్తే ఖచ్చితంగా పడిపోతామని చెప్పి ఆ బోట్ ని ఆ పక్క ఈ పక్క ఆ పక్క అని చెప్పి తిప్పేసరికి ఎట్లో ఒక గుహ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అదే ఆ గోస్ట్ సిటీకి ఎంట్రన్స్ అనమాట. సరే అని చెప్పి నిదానంగా లోపలికి వెళ్ళి చూసి వెళ్ళే దారంతా అస్థి పంజరాలే అనమాట. అది కూడా మోస్ట్లీ అస్థి పంజరాలు అనేవి వీళ్ళ రాజ్యంలో మిస్ అయిపోయింటారు కదా వాళ్ళవే. వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చినారు, ఎందుకు వచ్చినారు అనే విషయం అర్థం కాక వాళ్ళు కూడా అలానే ముందుకు వెళ్తా అంటే అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వీరుడు చేతిలో కత్తిని పెట్టుకుని అక్కడే కూర్చొని చనిపోయినట్టు చూపిస్తారు. అండ్ ఆయన వేసుకున్న ఆర్మర్ ని చూస్తేనే వాళ్ళకే అర్థమవుతుంది అది మరెవరో కాదు మన హీరోయిన్ వాళ్ళ నాన్న అని. ఏదో ఇక్కడ ఉన్నాయి బట్ వాటన్నిటిని ఓడించేసి లాస్ట్ కి ఇలా కూర్చొని చనిపోయినట్టున్నాడు. అప్పుడే ఆ గోడ పైన రాక్షసుడి యొక్క తల డ్రాయింగ్ లో ఎవరో వేసి ఉండేసరికి దాన్ని చూసి వీళ్ళు భయపడతా అంటే అప్పుడే కింద ఒక విచిత్రమైన అస్థి పంజరం ఉంటుంది. అది పక్కా మనిషిదే బట్ తల చూడండి ఏదో మేకలా ఉండేసరికి అసలు ఇది ఏ రకమైన జీవిరా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంతో చూసంటే అప్పుడే ఇంకొక పేపర్ లా కనిపిస్తుంది. దాంట్లో ఏం రాసి ఉంటుందంటే మనుషుల యొక్క భాగాన్ని కట్ చేసి దానికి బదులు ఏదైనా మృగం యొక్క భాగాన్ని రిప్లేస్ చేసి ఒక కొత్త రకమైన జీవిని ఎలా క్రియేట్ చేయాలనే విషయాన్ని రాసి ఉంటుంది. దీన్ని ఎవరైనా
ఎవరంటే వాళ్ళు అంత ఈజీగా చేయలేరు అనమాట. కేవలం ఊసాంగ్ తెగకు చెందిన వాళ్ళు మాత్రమే చేయగలరు అని చెప్పి మన హీరోని చెప్పేసరికి అప్పుడే మన హీరోకి ఆ ప్లేస్ లో ఏమేం జరిగింటుంది, ఎలా ఎలా చిత్రహింసలు పెట్టింటారనే ఇల్యూషన్స్ వస్తుంది. సడన్ గా ఇంతసేపు ఉన్న రాక్షసుడు బొమ్మ ఇప్పుడు లేకపోయేసరికి ఎక్కడ వెళ్ళింది అని చెప్పి వీళ్ళు భయపడతా చూసంటే అప్పుడే ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వచ్చి ఆ సోల్జర్స్ లో ఇద్దరిని లాగేస్తుంది. ఓకే, ఇక్కడ ఏదో ఉంది అర్థం చేసుకుని వెంటనే మనోళ్ళు కూడా కత్తులంతా ఎత్తుకుని రెడీగా ఉంటే వెంటనే ఒక ముగ్గురు వచ్చి అటాక్ చేస్తారు. వాళ్ళు కూడా మృగాల భాగాల్ని రీప్లేస్ చేసుకున్న వాళ్ళే అనమాట. ఒకడేమో సింహపు గర్జనతో వచ్చి అటాక్ చేస్తుంటాడు, ఇంకొకడేమో కోతిలా గెంతుకుంటా వచ్చి అటాక్ చేస్తుంటాడు, ఇంకొక అమ్మాయి ఏమో గాల్లో ఎగురుతానే వచ్చి అటాక్ చేస్తుంటుంది. తన పవరే తెలియదు. అయినా మనోళ్ళు కూడా అంత తక్కువేం కాదు కదా. సో మనోళ్ళు కూడా వాటితో అంతే ఈక్వల్ గా ఫైట్ చేసేసరికి అవి కూడా చూసాయి దెబ్బలు ఎక్కువ తినేసినాయని అర్థం చేసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోతాయి. సడన్ గా ఈ జనరల్ గాడికి ఏమైందో ఏమో తెలియదు కానీ రెండు కత్తులు ఎత్తుకునేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఆ గోడలన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చేసరికి మేబీ అది మట్టి గోడలేమో. సో అవి కూలిపోతాంటే రే ఆపు అంటాడు, కానీ వాడు ఆపడు. అలా అది కూలిపోతుంది అనగా ఒక్కొక్కరు ఒక్కో వైపు స్ప్లిట్ అయిపోతారనమాట. అందులో ఆ పాప కూడా సపరేట్ గా వెళ్ళిపోయేసరికి మన హీరో, మన హీరోయిన్, అలాగే ఆ జనరల్ తో ఉన్న ఒకే ఒక సోల్జర్, వీళ్ళు ముగ్గురు మాత్రమే సేఫ్ గా బయటపడతారు. అయినా లాస్ట్ మినిట్ లో జనరల్ ఎందుకు అలా మెంటల్ లా ప్రవర్తించినాడు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తుంటే అప్పుడే ఆకాశంలో ఏదో ఒక బ్లాక్ హోల్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. అది ఏంది అర్థం కాక మనోళ్ళు రాజ్యంలోకి వచ్చి చూస్తే ఏదో జరగబోతుంది, ఏదో జరిగేస్తుంది అని చెప్పి మళ్ళీ ఆ మంత్రగాతే ఏదేదో రిచువల్స్ అన్ని చేస్తూ ఉంటుంది. జనాలందరూ ఆ బ్లాక్ హోల్ ని చూసి నరకం యొక్క తలుపులు ఓపెన్ అయిపోయిందేమో, దయ్యాలన్నీ వచ్చేసాయేమో అని చెప్పి వాళ్ళు భయపడుతుంటారు. మధ్యలో సభలో నుంచి కొందరు మనుషులు వచ్చి ఇంకా ఈ కేసుని క్లోజ్ చేయడానికి ఎన్ని రోజులు కావాలి అంటే ఎక్కువ రోజులు కూడా పట్టదు, బట్ నేను వెంటనే రాణిని మీట్ అవ్వాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిచువల్ అయ్యేంత వరకు రాణి ఎవరిని మీట్ అవ్వదు. మీరు ఆ కేసుని సాల్వ్ చేస్తే మాత్రమే మీరు రాణిని కలవగలరు. ఇన్ కేస్ సాల్వ్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి ఏదో నార్మల్ గా చెప్పినట్లేదు, ఏదో ఒక రకమైన వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తుంది. సరే అని చెప్పి మళ్ళీ మనోళ్ళ ప్లేస్ గా వచ్చేసి మనోడు ఆలోచిస్తా ఉంటే అప్పుడే మన హీరోని అవును నేను కప్లో పెట్టినాను కదా ఆకులు అవి ఎక్కడ వెళ్ళాయని చెప్పి చూసా అంటే నేనేం టచ్ చేయలేదని చెప్పి మన హీరో అంటాడు. వాడు అంటాడు అప్పుడే ఆ బౌల్ ని లైట్ గా వాల్చి చూస్తే ఆ ఆకులు దాంట్లోనే ఉన్నాయి, బట్ ఆ వాటర్ వల్ల ట్రాన్స్పరెంట్ గా మారిపోయినాయి. ఇది ఏ రకమైన ఆకు అని ఆలోచిస్తా అంటే అప్పుడే దమ్మని చెప్పి ఏదో పడేసరికి వెంటనే మనోళ్ళందరూ తప్పించుకునేస్తారు. ఏదో కంటికి కనిపించని క్రియేచర్ మనోళ్ళను అటాక్ చేసేందుకు వచ్చింది. బట్ మనోళ్ళు అప్రమత్తంగా ఉన్నారని అర్థం చేసుకుని టక్కన అక్కడి నుంచి పారిపోతుందో లేదో వెంటనే మన హీరో కూడా దాన్ని ఫాలో చేసుకుని వెళ్ళి చూస్తే ఇప్పుడే దాని ఒక రూపాన్ని చూపిస్తుంది. ఏదో ఒక విచిత్రమైన క్రియేచర్ లా ఉంటుంది. ఫైట్ చేస్తుందేమో అనుకుంటే టక్కన అక్కడి నుంచి పారిపోయేసరికి మనోడు కూడా దాన్ని ఫాలో చేసుకుంటే వెళ్ళి చూస్తే ఏదో ఒక ఇంటి లోపలికి వెళ్ళేసరికి నిదానంగా వెళ్ళి చూస్తే అక్కడ జనరల్ ఉంటాడు. జనరల్ మీరు ఎలా ఇక్కడికి వచ్చినారు అని చెప్పి మనోడు సంతోషపడిపోయి దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. బట్ ఏదో తిరకాస ఉంది అని చెప్పి నిదానంగా చుట్టూ చూసి జనరల్ అని చెప్పి పిలిస్తే ధీరంజే అనే ఒక బేస్ టోన్ లో పిలిచేసరికి మనోడు కూడా సైలెంట్ గా వింటా అంటే నువ్వు నేను వేరే ప్రపంచంలో ఉన్నాం, నేను చనిపోయిన ప్రపంచంలో ఉన్నాను, నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావు. ఏది జరగాలని రాసింటుందో అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అదే కాకుండా నువ్వు ఆ నరకం యొక్క తలుపుల్ని తెరిచేసావు కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి కూడా ప్రయోజనం లేదు. సో వెంటనే దాన్ని ఆపేయని చెప్తా అంటే అప్పుడే మన హీరోని కూడా ఆ ప్లేస్ కి వస్తుంది. బట్ జనరల్ చూడడానికే కొంచెం తేడా ఉండేసరికి నిదానంగా దగ్గరికి వెళ్ళి వాడి పల్స్ చెక్ చేసి చూస్తే వాడు చనిపోయి దగ్గర 20 గంటల పైన అయిపోయిందంట. అయినా కూడా ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యంతో చూస్తుంటే అప్పుడే ఆ గురూజీ ఎలా అయితే మాడి మసైపోయినాడో సేమ్ వీడు కూడా అలానే మాడి మసైపోతాడు. బట్ అలా అయ్యేటప్పుడు కూడా నీ ఇన్వెస్టిగేషన్ ని ఆపే అని చెప్పి మసైపోతాడు. మళ్ళీ ఆ శవాలున్న ప్లేస్ కి వచ్చేసి ఉంటే అప్పుడే మరిన్ని డెడ్ బాడీస్ వచ్చింటాయి. అవి మరెవరితో కాదనమాట, మనోళ్ళతో పాటు ఆ గోస్ట్ సిటీకి వచ్చింటారు కదా వాళ్ళ యొక్క డెడ్ బాడీసే అవి. బట్ వాళ్ళ శవాలన్నీ నది ఒడ్డున దొరికిందంట. అది కూడా చాలా దారుణమైన స్థితిలో, లైక్ వాళ్ళ ఎముకలన్నీ నుజ్జైపోయి వాళ్ళ ముఖం అంతా షేప్ అవుట్ అయిపోయి ఇలా చాలా దారుణంగా దొరికింటారు. బట్ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ చేతులు కాళ్ళంతా ఆ తాగుబోతుడు ఎలా అయితే డిస్క్రైబ్ చేసింటాడో లైక్ వాళ్ళ చేతులు కాళ్ళంతా విచిత్రమైన మృగాల్లా మారి చనిపోయినారు అని చెప్పి సేమ్ వీళ్ళది కూడా అలానే మారిపోయింటుంది. బట్ జస్ట్ ఒక 24 అవర్స్ లోపే ఇలా ఎలా జరిగింది అని ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడ ఒక చిన్న పాప యొక్క చెయ్యి కనిపించేసరికి మనోడు అట్లే కృంగిపోతాడు. ఎస్, అదే ఆ గురూజీ యొక్క అసిస్టెంట్ అయినా ఆ చిన్న పాపదే అనమాట. తన్ని చూడగానే మనోడి పైన విరక్తి వచ్చేస్తుంది, మన వల్ల తనకి ఈ పరిస్థితి పట్టిందే అని. సో కోపంతో పరిగెత్త వచ్చి నీళ్ళు వేసి ముఖం కడుక్కుంటే అప్పుడే ఆ రిఫ్లెక్షన్ లో వాడి ముఖం కనిపించేదే కాక ఆ రాక్షసుడి యొక్క తల కూడా కనిపించేసరికి అప్పుడే మనోడికి జనరల్ ఎందుకు ఆ రోజు పిచ్చిగా ప్రవర్తించినాడు, అలాగే
అలాగే ఆ రాక్షసుడు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అయినారు, అలాగే వీడు ఆ మ్యాప్ చూసినప్పుడు, అలాగే ఆ చిన్న పాప, అలానే గురూజీ, ఆ సైకోగాడు, సారీ ఆ తాగుబోతుడు, అలానే ఆ ఆకులు, దాని వల్ల వచ్చిన క్రియేచర్స్, ఇవన్నీ మనోడు ఒక్కసారిగా రీవైండ్ చేసి చూస్తే ఆల్మోస్ట్ మనోడు ఆ కేస్ ని క్రాక్ చేసినట్టే ఒక స్మైల్ ఇస్తాడు. సో వెంటనే దేన్నో ఆత్రాత్రంగా పేపర్లో రాసి దాన్ని మన హీరోనికి ఇచ్చేసి, నేను ఏం చెప్పినానో ఎగ్జాక్ట్ గా అలానే చెయ్యి, ఇంకొక విషయం నేను కనిపెడితే చాలు ఈ కేసే క్లోజ్ అయిపోతుంది అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్తున్నట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క బయట చూసుకుంటే ఇన్ని రోజులు రాని ఏదో ఒక రిచువల్ అయ్యేంత వరకు ఎవరిని మీట్ అవ్వకూడదు అని చెప్పింటుంది కదా, అది ఎగ్జాక్ట్ గా ఈ రోజే అనమాట. సో ఊర్లో ఉన్న జనాలందరూ వచ్చింటే రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చింటారు. ఆ రిచువల్ చేపిస్తున్నది ఆ మంత్రగత్తె అనమాట. బట్ ఆ రిచువల్ అయ్యే కొద్దీ అక్కడున్న జనాలందరికీ ఒక రకమైన పానిక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాంటి రిచువల్ చేసినప్పుడే ఆ రాక్షసుడి తల వచ్చింది కదా. సో ఈసారి కూడా అది మళ్ళీ ఎక్కడ వచ్చేస్తుందేమో అని చెప్పి భయపడుతుంటారు. ఆల్సో మధ్యలో మన హీరోని కూడా తిట్టుకుంటారు. వాడి ఈ పాటికి ఆ కేసు క్లోజ్ చేసింటే మనం భయపడాల్సిన అవసరం లేదు కదా, కొంపదీసి వాడు ఊరే వదిలేసి వెళ్ళిపోయినాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. కరెక్ట్ గా వాళ్ళు ఏదైతే జరగకూడదు అని చెప్పి భయపడ్డారో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది అనమాట. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయి మబ్బులంతా వచ్చేసి మళ్ళీ ఆ రాక్షసుడు తల వచ్చేసరికి అంతే, ఈసారి వాళ్ళందరూ బిత్తరపోతారు. వెంటనే సైనికులందరూ వచ్చేసి ఒక్కసారిగా కొన్ని వందల బాణాలని దాని మీద వదులుతారనమాట. బట్ దానికి ఏం కాకపోగా ఒక గర్జనకి సగం మంది సైనికులు ఎగిరిపోతారు. అంతే, జనాలకు కూడా అర్థమైపోతుంది ఇదే వాళ్ళ యొక్క లాస్ట్ డే అని. పాపం మధ్యలో సోల్జర్స్ కూడా ఎంతగానో ట్రై చేస్తున్నారు, బట్ అది ఒక గర్జనకే వాళ్ళందరినీ లేపేస్తుంది. సో వాళ్ళు హోప్స్ వదులుకుంటా అంటే అప్పుడే ఒక భారీ చెయ్యి వచ్చి దాని నెత్తి మీద ఒక్కడి కొట్టేసరికి అంతే, అది అక్కడే మాయమైపోతుంది. ఎవరిద్దరా ఆ భారీ చెయ్యి అనుకుంటే అది మన హీరోదే అనమాట. ఇప్పుడు మన హీరో కూడా అంతే సైజ్ లో ఉన్నాడు. వెంటనే వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చేస్తుంది, మన హీరో కూడా అక్కడ ఉన్నాడంటే కొంపదీసి మన హీరోనే ఏమో ఆ రాక్షసుడు, వాడే వీటన్నిటిని చేపిస్తున్నాడేమో అనుకుంటే అప్పుడే మన హీరోనికి ఒక సిగ్నల్ ఇచ్చేసరికి వెంటనే అక్కడున్న సైనికులందరూ వైట్ కలర్ పౌడర్ ని చల్లుతారు. అప్పుడు ఏదో కంటికి కనిపించింది అక్కడ పారాడుతూ అక్కడున్న సోల్జర్స్ ని అటాక్ చేస్తున్నట్టు కనిపించేసరికి వెంటనే ఒక గోల్డెన్ పౌడర్ ని చల్లుతారో లేదో ఇప్పుడే వాటి యొక్క అసలు రూపమే అందరికీ కనిపిస్తుంది. యాక్చువల్లీ వీళ్ళే ఆ ఊసన్ జాతికి చెందిన ఒక రకమైన ఊసరవెల్లి మనుషులు అనమాట. ఊసరవెల్లి అంటే తెలుసు కదా, అదే కెమిలియన్, సిచ్యువేషన్ తగినట్టు కలర్స్ ని మార్చేసుకుంటుంది కదా, సేమ్ అలాంటి నేచరే వాటికి కూడా ఉందన్నమాట. అందుకే అవి మనుషుల కంటికి కనిపించకుండా మనుషుల్ని అటాక్ చేస్తున్నాయి. అయినా కూడా అవి అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే ఇప్పుడు మనోళ్ళ కంటికి కనిపిస్తున్నాయి కదా. సో వెంటనే సోల్జర్స్ అందరూ కలిసి ఆ కెమిలియన్స్ అన్నిటిని పట్టేస్తారనమాట. ఇప్పుడే మనోడు ఒక్కొక్క విషయంగా బ్రేక్ చేసి రానికి చెప్తాడు చూడండి, నిజంగా సూపర్ ఉంటుంది ఈ సీన్. ఫస్ట్ ఆ క్రియేచర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అవి ఒక రకమైన తెగకు చెందిన క్రియేచర్స్ అనమాట. వాటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనుషుల్ని బంధించి వాళ్ళను చిత్రహింసలు పెట్టి వాళ్ళ యొక్క హ్యూమన్ పార్ట్స్ ని రిమూవ్ చేసి దానికి బదులు అనిమల్ పార్ట్స్ ని రిప్లేస్ చేసి ఒక రకమైన క్రియేచర్ ని క్రియేట్ చేద్దాం అనేదే వీళ్ళ మెయిన్ గోల్. అలానే చాలా మందిని మార్చేసినారు. అలా మారిన చాలా మందిని మనం ఇంతకు ముందే చూసినాం కదా. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే అవి ఎలా ఇన్విజిబుల్ గా మారుతున్నాయి, ఎలా మనిషి కంటికి కనిపించకుండా పోతున్నాయి అంటే దీనికి ఇంకొక థియరీ ఉంది. అవి మనుషుల్ని రెండు రకాలుగా యూజ్ చేసుకుంటాయి. ఒకటి విచిత్రమైన క్రియేచర్స్ గా మార్చడానికి, రెండు ఆ ఇన్విజిబుల్ లీవ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి. అంటే మనుషుల శరీరంలో ఒక భయంకరమైన విషాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల వాళ్ళు చనిపోయేదే కాక వాళ్ళ శరీరంలో అలా ఇన్విజిబుల్ గా మారే ఆకులు ఉత్పత్తి అవుతాయన్నమాట. వాటిని యూజ్ చేసే అవి ఇన్ని కథలు పడింటాయి. బట్ ఆ ఇన్విజిబుల్ లీవ్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగితే దానికి ముందు మనకు ఆ డీమన్ హెడ్ యొక్క నిజం తెలియాలి. మనం ఇంతసేపు చూసిన రాక్షసుడు ఒక నిజమైన రాక్షసుడు అనుకున్నాం కదా, బట్ కాదనమాట. అది జస్ట్ ఒక ఇల్యూషన్. మనం చూసిన ఇల్యూషన్ అని చెప్పేసరికి వాళ్ళకి అర్థం కాక తలగోకుంటా అంటే అప్పుడే ఆ రాక్షసుడి యొక్క బొమ్మ ఇచ్చేసరికి దాన్ని కూడా చూసి భయపడుతుంటారు. అప్పుడే రాని మనోని చూసి కొంచెం వివరంగా చెప్పుము అని చెప్పేసరికి ఇప్పుడే మనోడు ఇంకా క్లియర్ గా చెప్తాడు. కింద ఉన్న వాటర్లో పైన ఉన్న అంత పెద్ద ఆకాశం ఎలా అయితే చిన్నగా మన కంటికి రిఫ్లెక్ట్ అయి కనిపిస్తుందో సేమ్ ఇదే ప్రాసెస్ ని రివర్స్ చేసినట్లయితే కింద చిన్నగా కనిపించే వస్తువుని మనం పైన ఆకాశంలో ఒక పెద్ద వస్తువుగా పోర్ట్రేట్ చేయొచ్చు అనమాట. మరి ఇంతలాగెందుకు తీస్తాను? ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదబ్బా, ప్రొజెక్టర్ అంతే. మనం ఎలా అయితే చిన్నగా ఉన్నదాన్ని మనం పెద్ద స్క్రీన్ లో పెద్ద సైజ్ లో చూస్తామో సేమ్ అలానే వీళ్ళు చిన్నగా ఉన్న డీమన్ హెడ్ ని ఒక పెద్ద స్క్రీన్ లో చూపించినారు. ఆ స్క్రీన్ మరేదో కాదు, ఆకాశం. ఆల్సో మోస్ట్లీ ప్రొజెక్టర్స్ అన్ని కొంచెం హైట్ లోనే ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఎత్తైన భవనంలోనే చేసింటారు అని చెప్పి మనోడు చుట్టూ వెళ్లి చూస్తే కరెక్ట్ గా ఒక ప్లేస్ లో దొరికేసి ఉంటారు. యాక్చువల్లీ ఈ విషయాన్ని కనిపెట్టడానికే మన హీరోనికి ఒక స్లిప్ ఇచ్చేసి మళ్ళీ ఆ రిచువల్ జరిగిన ప్లేస్ కి వెళ్ళి చూసాడనమాట. అక్కడ ఎత్తైన ప్లేస్ లో మాత్రమే జరుగుతుంది కదా. సో ఒక వాచ్ టవర్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ముగ్గురు కాన్కేవ్ మిర్రర్, అలాగే ఆ బొమ్మ, అలానే కొన్ని లైటింగ్ ఎఫెక్ట్స్ తో ఒక సినిమానే నడిపేసరికి రెడ్ హ్యాండెడ్ గా పడేసి ఉంటాడు.
ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఆ రాక్షసుడి తల అనేది జస్ట్ ఒక ఇల్యూషన్ మాత్రమే. వాడు గర్జించిన ప్రతిసారి ఈ ఇన్విజిబుల్ ఆకులు కప్పుకున్న ఈ క్రియేచర్స్ ఉన్నాయి కదా, ఇవే వచ్చి సైనికుల్ని మనుషుల్ని అందరినీ అటాక్ చేసి చంపేస్తుంటాయి. ఓకే, బొమ్మలాడించిన బొమ్మలాటగాళ్ళు మధ్యలో ఈ ఊసర వలలు వీటన్నిటిని కనిపెట్టేస్తున్నాడు. బట్ మెయిన్ రీజన్ ఏంటి, మెయిన్ దొంగ ఎవడు, కల్ప్రిట్ ఎవడు అడిగితే వాళ్ళని కూడా కనిపెట్టేస్తున్నాడంట. అది మరెవరో కాదు, ఈ రిచువల్ చేసిన మంత్రగత్తె అని చెప్పేసరికి వీళ్ళకే షాక్. తను పండు ముసల్లా ఉంది, తను ఎలా ఇంత చేసి ఉంటుంది అంటే యాక్చువల్లీ తను పండు ముసలే కాదంట. మనం ఇంతసేపు చూసినాం కదా ఆ గురూజీ యొక్క అసిస్టెంట్, ఆ చిన్న పిల్లే ఇలా వయసైన బామల రూపం మార్చుకుంది. దాన్ని మనోడు ఎలా కనిపెట్టినాడంటే ఆ చిన్న పాప దేంట్లో స్కిల్డ్, ఆ థ్రెడ్స్ ని యూజ్ చేసి మనుషులను లేకుంటే బొమ్మలను కంట్రోల్ చేసే దాంట్లో కదా. సేమ్ అలానే వీళ్ళ గురూజీని మీట్ అయ్యేందుకు వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడో చనిపోయినాడు అనమాట. వాడిని వెనకాల నుంచి తనే కంట్రోల్ చేసి ఉంటుంది. కరెక్ట్ గా తను మాడి మసైపోయిన టైంకే తను ఎంట్రీ ఇచ్చింటుంది తప్ప అంతవరకు తను ఆ ప్లేస్ లోని ఉండదు. ఆ తర్వాత చనిపోయిన జనరల్ బాడీని కంట్రోల్ చేసింది కూడా తనే అనమాట. బట్ తనే కల్ప్రిట్ అని చెప్పి మనోడు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు కనిపెట్టినాడంటే మనోళ్ళు ఆ గుహ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ చనిపోయినారు కదా, దాంట్లో ఆ పాప కూడా చనిపోయినట్టు చూసింటాడు. బట్ నేను ఆ సీన్ లో ఏం చెప్పింటాను, ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళ బాడీలో ఉన్న ఎముకలన్నీ నుజ్జు అయిపోయింటుంది, ఫేస్ అంతా షేప్ అవుట్ అయిపోయింటుంది అని చెప్పింటాను కదా. బట్ ఆ పాప చేతులు మాత్రం అంత క్లియర్ గా అంత స్మూత్ గా ఉంటుంది. మామూలుగానే మనుషుల బాడీని థ్రెడ్స్ తో కంట్రోల్ చేసే వాళ్ళ చేతులు కొంచెం రఫ్ అండ్ టఫ్ గానే ఉంటుంది. అలాంటప్పుడు అంత దారుణం జరిగిన తర్వాత కూడా ఆ చనిపోయిన పాప యొక్క చేతులు అంత క్లీన్ గా ఉండేసరికి మనోడికి క్లియర్ గా అర్థమైపోతుంది ఆ పాపే ఇదంతా చేసింది అని. ఇంకా తన వల్ల కూడా ఎక్కువ కవర్ చేసే కాలేదు కాబట్టి జస్ట్ ఆ హెయిర్ పిన్ తీస్తుందో లేదో వెంటనే తన ఒక చిన్న పాపలా ఆ పాపలానే మారిపోతుంది. యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పేది మర్చిపోతే, మనోళ్ళు బోట్ లో వెళ్తున్నప్పుడు మనోడు నార్మల్ గా ఆ అమ్మాయి తలను టచ్ చేద్దాం అనుకుంటే వద్దు అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ గా చెప్పింటుంది కదా. సేమ్ ఇదే విషయాన్ని మనం స్టార్టింగ్ సీన్ లో చూసుకుంటే ఆ మంత్రగత్తె కూడా చెప్పింటుంది. నిజానికి తను ఆ మంత్రగత్తె ఫామ్ లో, ఆ చిన్న పాప ఫామ్ లో మనోళ్ళతో ఎక్కడికంటే అక్కడికి వచ్చి మనోడు ఆ కేస్ ని సాల్వ్ చేయకుండా మనోళ్ళని డివేట్ చేసేందుకే ట్రై చేసి ఉంటుంది. బట్ లాస్ట్ కి ఎలానో మన హీరో అన్నింటినీ కనిపెట్టేస్తుంటాడు. ఓకే, తన మోటివ్ పెద్దగా ఏం లేదు. ఆ రాక్షసుడి తలను యూజ్ చేసి జనాలందరినీ భయపెట్టి ఆ తర్వాత రాణిని కూడా చంపేసి తనే రాణిగా మారి మొత్తాన్ని ఏలుదామనేదే తన ప్లాన్. కానీ అంతలోపే మనోడు వచ్చి మొత్తం చెడగొట్టేస్తున్నాడు కాబట్టి ఇంకా తన మనుషులందరినీ దింపి మనోళ్ళతోనే ఫైట్ చేసేందుకు పంపిస్తుంది. వాళ్ళు మనుషులు కాదు, మృగాలు కాదు, మానవ మృగాలు. సో ఎట్లా అంటే అట్లా ఫైట్ చేసంటే మనోళ్ళు కూడా కొంచెం ఈక్వల్ గా ఫైట్ చేస్తుంటారు. మధ్యలో ఈ బల్లులు ఉన్నాయి కదా, ఊసర బల్లులు, అవి తప్పించుకుని వెళ్ళిపోతా అంటే టక్కన కొన్ని బాణాలు వేసి దాన్ని పడగొట్టేస్తారు. ఆ తర్వాత మనోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియేచర్ తో ఫైట్ చేస్తుంటారనమాట. బట్ అవేదో చూడడానికి కొంచెం ఫెయిల్డ్ వర్షన్స్ లా ఉన్నాయి, అంత ఎఫెక్టివ్ గా అయితే ఫైట్ చేయట్లేదు. సో మనోళ్ళు కొంచెం కష్టపడి వాటన్నిటిని ఈజీగా ఓడించేస్తారు. ఓడించడం అంటే ఏదో బంధించడం కాదు, జస్ట్ చంపేయడం. ఆ తర్వాత లాస్టింగ్ మిగిలింది ఆ చిన్న పాప. ఓకే, ఈ టైంలో కూడా తను ఎటువంటి పన్నాగాలు ప్లాన్ చేయలేదన్నమాట. సైలెంట్ గానే వాళ్ళందరి దగ్గర లొంగిపోతుంది. బట్ ఎక్కడ తన్ని బంధించేస్తారేమో అని చెప్పి తన గొంతునే తను కోసుకొని చనిపోతుంది. ఇంకా అట్లే ఎండింగ్ లో చూసుకుంటే వాడెవడో ఆత్రాత్రంగా మనోడి దగ్గరికి పరిగెత్తా వచ్చి డిటెక్టివ్ డి పక్క ఊర్లో ఒక భారీ సైజ్ లో ఉన్న ఒక తాబేలు మన రాజ్యం మీదకే వస్తుంది. దాన్ని దగ్గర 10,000 మంది సైనికులు ఆపేందుకు ట్రై చేసినారు, కానీ ఎవరి వల్ల కాలేదు అని చెప్తా అంటే ఇంకా మనోడి నెక్స్ట్ మిషన్ కూడా స్టార్ట్ అయినట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.